హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మనం కరెంట్ అఫైర్స్ భాగం అనేది ఎంత ఇంపార్టెంటో మనకి చెప్పుకుంటూనే ఉన్నామండి. అట్లానే మనం కరెంట్ అఫైర్స్ ఇవి జనవరి నుంచి, అంటే జనవరి ముందు, అంటే 2-3 నెలలు ముందు, జనవరి తర్వాత కంటిన్యూస్ గా వచ్చేటటువంటి ఈ కరెంట్ అఫైర్స్ చెప్పుకోవడం వల్ల ఏంటంటే జనవరి అనేది కరెంట్ అఫైర్స్ కి ల్యాండ్ మార్క్ అవుతుందండి. ఎందుకంటే ఈ కరోనా ద్వారా ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ అయినాయి కాబట్టి అప్పటికే గనక క్వశ్చన్ పేపర్ గనక తయారు చేస్తుంటే జనవరి చుట్టుపక్కల అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జనవరి సరౌండింగ్స్ మంత్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే గ్రామ మరియు పట్టణ మున్సిపాలిటీ వాలంటీర్స్ కూడా అడ్వర్టైజ్ చేయడం జరిగింది, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి కొన్ని ప్రశ్నలు అయితే వీరికి సంబంధించి అడిగే అవకాశం ఉంటాయి. ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేకపోతే కరెంట్ అఫైర్స్ లో కరోనా ఇష్యూ ఇలాంటివి అడిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవి కూడా మీకు ఉపయోగపడతాయి అనేసి భావిస్తూ ఈ కరెంట్ అఫైర్స్ ని స్టార్ట్ చేద్దామండి. చూడండి, ప్రతిసారి ఎగ్జామ్ లో పరిశీలించినట్లయితే సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ ఏది, ప్రపంచంలో అత్యంత ఫాస్ట్ గా పనిచేసే కంప్యూటర్ ఎవరు తయారు చేశారు? జపాన్ వాళ్ళ, చైనా, అమెరికా, ఇలా యూరోపియన్ యూనియన్, ఇండియా అనేసి ఎప్పుడు క్వశ్చన్ అనేది కంప్యూటర్స్ మీద ఒక ప్రశ్న అయితే ఉంటుంది. అలాగే ప్రతిసారి ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్ అనేది ఫాస్ట్ గా గణనలు చేయడం ద్వారా సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్ గా మనం పరిగణించి అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్ట్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ టాపిక్ గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్ ని ఏ సంస్థ తయారు చేసింది అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. ఇది గూగుల్ సంస్థ తయారు చేయడం జరిగిందండి. ఇది గూగుల్ సంస్థ మనకు తెలుసండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి అత్యంత ఫాస్ట్ కంప్యూటర్స్ ను కూడా తలదన్నే విధంగా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ కంప్యూటర్స్ గనక 10,000 సంవత్సరాల్లో చేయగలిగినటువంటి గణల్ని 10,000 సంవత్సరాల్లో చేయగలిగినటువంటి గణల్ని కేవలము 200 సెకండ్లోనే చేసేటటువంటి సామర్థ్యాన్ని సాధించింది. కాబట్టి ఇది చాలా ముందుగా ఉంది. చాలా ముందుగా ఉన్నటువంటి కంప్యూటర్, చాలా అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఉండొచ్చు. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కంప్యూటర్ తయారు చేసినటువంటి సంస్థ ఏదంటే గూగుల్ సంస్థ. దీన్ని సికామోర్ మిషన్ అంటారండి. సికామోర్ మిషన్ అంటారు. సికామోర్ మిషన్ అంటారు. ఇది క్వాంటమ్ సుప్రమసీని సాధించిందండి. ఈ విధంగా క్వాంటమ్ సుప్రమసీని సాధించింది. క్వాంటమ్ సుప్రమసీ అంటే ఈ గణనలు అనేవి ఇప్పుడున్న కంప్యూటర్ కంటే, ఇప్పుడున్న ఒక కంప్యూటర్ 10,000 సంవత్సరాల్లో చేసాడు గణల్ని కేవలం 200 సెకండ్లోనే ఈ గణల్ని కంప్లీట్ చేసే సామర్థ్యం ఉంది. కాబట్టి ఇది అత్యంత ఫాస్ట్ కంప్యూటర్ అనేసి అనొచ్చు. కాబట్టి రానున్న ప్రతి ఎగ్జామ్స్ లోనూ ఇది ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. అట్లనే ఇది ఎలా సాధించిందంటే జనరల్ గా కంప్యూటర్స్ అనేవి బైనరీ డిజిట్స్ తో తీసుకోండి. 1 0 లేదా 0 1 బైనరీ డిజిట్స్ లో తీసుకోండి. ఏదో ఒక అంశాన్ని ఒకసారి తీసుకోండి. అయితే ఈ మిషన్ ఏంటంటే రెండింటిని ఏకకాలంలో తీసుకునేటువంటి సామర్థ్యాన్ని సాధించింది. తద్వారా ఈ ఫాస్ట్నెస్ అనేది సాధ్యమైంది అనమాట. ఇప్పుడున్న కంప్యూటర్స్ బైనరీ డిజిట్స్ లో మనం ఇచ్చినటువంటి సమాచారాన్ని మార్చుకుంటుంది. 1 0 లేదా 0 1 బైనరీ డిజిట్ లో తీసుకుంటుంది. ఒక కాలంలో ఒకే దాన్ని తీసుకుంటుంది. అయితే సికామోర్ మిషన్ చాలా సాధించింది అంటే ఈ 2 అంశాలని ఏకకాలంలో తీసుకుంటుంది. కాబట్టి ఇంత ఫాస్ట్నెస్ అయితే సాధ్యమైంది. ఇలా తీసుకునే విధానాన్ని ఏమంటారంటే క్యూబిట్స్ అంటారండి. క్యూబిట్స్ ఇది సుమారుగా 54 క్యూబిట్స్ లో తయారైందనేసి ఆ సంస్థ ప్రకటించడం అయింది. అయితే 1 0 వచ్చేసరికి ఏమంటారు బిట్స్ అండి. మనం ఇప్పుడు ఉపయోగించేది బిట్స్ లో తీసుకునే కంప్యూటర్స్. ఇది క్యూబిట్స్ లో క్వాంటమ్ సుప్రీమసీ స్పీడ్స్ లో వెళ్లిపోయింది. కాబట్టి ప్రతి ఎగ్జామ్ లోనూ
సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ మీద ఒక ప్రశ్న ఉంటుంది కాబట్టి ఈసారి ఇలాంటి ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందండి. ఇది మా ఇప్పుడున్నటువంటి కంప్యూటర్లకి మనం చెప్పుకున్నట్టు కొన్ని కోట్ల రెట్ల వేగంతో పనిచేసేటటువంటి సామర్థ్యాన్ని ఇది సాధించిందండి. ఇంకా నెక్స్ట్ ప్రశ్న కనుక చూసినట్టయితే మన భారతదేశంలో సైన్స్ కాంగ్రెస్ అనేవి ప్రారంభించారండి. ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి సైన్స్ కాంగ్రెస్ ఏ ప్రదేశంలో జరిగింది, ఆ సైన్స్ కాంగ్రెస్ యొక్క ఇతివృత్తం ఏంటి, నినాదం ఏంటి అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అండి. మన భారతదేశంలో జనవరి 3 నుంచి 7వ తారీఖున అంటే మొన్న 2020 భారత సైన్స్ కాంగ్రెస్ అనేది జరిగిందండి. ఈ సైన్స్ కాంగ్రెస్ 107వ సైన్స్ కాంగ్రెస్ గా చెప్పొచ్చు అండి. 107వ సైన్స్ కాంగ్రెస్ జరిగింది. ఇది ఎక్కడ జరిగిందండి అంటే బెంగళూరులో జరిగిందండి. బెంగళూరులో జరిగింది. 3 నుంచి 7 జనవరి 2020 అంటే మొన్న జనవరిలో 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరిగింది. అయితే ఈ సైన్స్ కాంగ్రెస్ లో పరమోద్దేశం ఏంటంటే మొట్టమొదటిసారిగా 1914లో సైన్స్ కాంగ్రెస్ అనేవి మన భారతదేశంలో జరిగినాయండి. తద్వారా ఇది మొట్టమొదటిసారిగా కలకత్తాలో జరిగిందండి. కలకత్తాలో జరిగింది. అప్పుడు కేవలం 105 మంది మాత్రమే భారతదేశము చుట్టుపక్కల ఉన్నటువంటి సైంటిస్టులు పాల్గొని ఆ సమావేశంలో తమ యొక్క పరిశోధనల్ని ఆవిష్కరణల్ని వారు వెల్లడించి షేర్ చేసుకొని పంచుకొని భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల పురోభివృద్ధికి ఈ సంస్థ అనేది ఒక ప్లాట్ఫామ్ గా ఏర్పాటైందండి 1914 నుంచి. అయితే అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఈ సంస్థ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి సంవత్సరము ఒక కొత్త నగరంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సైంటిస్టుల్ని దీనికి ఆహ్వానించి వారి యొక్క ఆవిష్కరణను భారతదేశానికి ప్రపంచానికి ఉపయోగపడే విధంగా తీసుకురావాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఈ సైన్స్ పట్ల ప్రజలకి ఎక్కువ అవగాహన కల్పించాలి అనేది ఈ యొక్క సైన్స్ కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే 1914 నుంచి ఈ సమావేశాలు నిరాటంగా ప్రారంభించబడ్డాయి. ఈ 1914లో కలకత్తా యూనివర్సిటీ వైస్ చైర్మన్ అటువంటి వైస్ ఛాన్సలర్ అంటే ఆశుతోష్ ముఖర్జీ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగిందండి. కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన 105 మంది సభ్యులతో అప్పటి నుంచి ఈ సమావేశం అనేది 2020 వరకు నిరాటంకంగా ఇది 107వ సదస్సు అనేది జరగడం ప్రారంభించింది. అయితే ఈ సమావేశాన్ని గనక పరిశీలించినట్లయితే దీని యొక్క ఇతివృత్తము మరియు నినాదం అనేది ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చేసరికి ప్రతి సమావేశం యొక్క నినాదము ఇతివృత్తము అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే శాస్త్ర సాంకేతిక రంగాలు ఇవి గ్రామీణాభివృద్ధికి ఉపయోగించుకోవడము. శాస్త్ర సాంకేతిక రంగాలు గ్రామీణాభివృద్ధికి ఉపయోగించుకోవడం అన్నమాట. శాస్త్ర సాంకేతిక రంగాలు గ్రామీణాభివృద్ధికి ఉపయోగించుకోవడం. ఎందుకంటే భారతదేశంలో మనకు తెలుసంటే గ్రామీణ వాతావరణమే ఎక్కువ. భారతదేశ ఆర్థిక వృద్ధి అంతా వ్యవసాయ రంగం మీదే ఉందండి. 70% ప్రజలు వచ్చేసరికి వ్యవసాయం మీద పడ్డారనేసి మనకి తెలుసండి. కాబట్టి పెరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి గనక మనం మళ్లించామంటే అప్లై చేసామంటే మనం ఎక్కువ అభివృద్ధి సుస్థిరాభివృద్ధి పొందొచ్చు అన్నమాట. అందుకని ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు గ్రామీణాభివృద్ధికి మళ్లించడం అనేది దీని యొక్క నినాదము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తద్వారా ప్రతి సమావేశంలో గనక చూసినట్లయితే విడివిడిగా కొన్ని సమావేశాలు జరుగుతూ ఉంటాయండి. అట్లనే ఈ విడివిడిగా
4 రంగాల్లో సమావేశాలు జరుగుతున్నాయండి. ఒకటి బాలల సైన్స్ కాంగ్రెస్, ప్రత్యేకంగా బాలలకి సైన్స్ కాంగ్రెస్ ఉంటుంది, ఇది బాలల సైన్స్ కాంగ్రెస్. అట్లనే మహిళలకు సైన్స్ కాంగ్రెస్, మహిళా సైన్స్ కాంగ్రెస్. అట్లనే వైస్ ఛాన్సలర్ల సైన్స్ కాంగ్రెస్, అంటే అన్ని యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్లు ఉంటారు కాబట్టి వారందరూ కలిసి ఒక సైన్స్ కాంగ్రెస్ ని నిర్వహించుకుంటారు. అయితే ఈ సమావేశంలో మొట్టమొదటిసారిగా గ్రామీణాభివృద్ధిని మీద మనం ఫోకస్ చేశాం కాబట్టి ఇందులో 4వ సైన్స్ కాంగ్రెస్ అనేటువంటి వ్యవసాయదారుల సైన్స్ కాంగ్రెస్ ను కూడా నిర్వహించడం జరిగింది. వ్యవసాయదారుల సైన్స్ కాంగ్రెస్ అనేది ఈ 107వ సైన్స్ కాంగ్రెస్ లో ప్రవేశపెట్టినటువంటి అంశంగా భావించవచ్చు. దీని ద్వారా భారతదేశంలో లేదా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవసాయదారులు ఈ సమావేశంలో పాల్గొని వారు పంటలు ఎలా పండిస్తున్నారు, దిగుబడులు ఈల్డింగ్ కెపాసిటీ ఎలా పెంచుతున్నారు అనేవి మిగతా వ్యవసాయదారులతో పంచుకోవడం ద్వారా, షేరింగ్ చేయటం ద్వారా వ్యవసాయ రంగము అభివృద్ధి చెందడానికి ఈ సమావేశం అయితే ఉపయోగపడుతుందని భావించి ఈ 4వ సమావేశాన్ని కూడా వ్యవసాయదారుల సైన్స్ కాంగ్రెస్ కూడా 107వ సైన్స్ కాంగ్రెస్ లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బాలలు, మహిళ, వైస్ ఛాన్సలర్లు మరియు వ్యవసాయదారుల సైన్స్ కాంగ్రెస్ అనేవి విడివిడిగా జరుగుతాయి ఇదే సైన్స్ కాంగ్రెస్ లో. అయితే ఈ సమావేశమును మన భారత ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తూ వీరు ఒక సైన్స్ పోర్టల్ ని ప్రారంభించారు. ఇది ఇంపార్టెంట్, సైన్స్ పోర్టల్ ని ప్రారంభించారు. దాన్ని ఐస్టెమ్ అనేటటువంటి పేరుతో చెప్పొచ్చండి. ఐస్టెమ్ అనేటువంటి పోర్టల్ ని ప్రారంభించారు. ఐస్టెమ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్ అంటారండి. ఇక్కడ ఐస్టెమ్ లో ఏంటేనేమో ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్ అనేటటువంటి పోర్టల్ ని ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా ఇక్కడ పరిశోధన మరియు అభివృద్ధికి చెందినటువంటి అంశాలు ఇందులో పొందుపరచడం ద్వారా సైన్స్ అనేది భారతదేశంలో అందరికీ రూట్ లెవెల్ వరకు చేరుతుందనేసి ఉద్దేశం అండి. అలాగే మన భారత ప్రధానమంత్రి గారు ఆ రోజు ప్రారంభ ఉపన్యాసంలో చెప్తూ యువ శాస్త్రవేత్తలు ముఖ్యంగా వీటి మీద, ఈ అంశం మీద ఫోకస్ పెట్టాలని చెప్పడం జరిగిందండి. ఒకటి ఆవిష్కరణ, రెండోది పేటెంట్లు, మూడోది ఉత్పత్తి, నాలుగోది పురోగతి అనేటటువంటి 4 అంశాల మీద ఫోకస్ చేయాలనేసి యువ శాస్త్రవేత్తల్ని కోరడం జరిగిందండి. అంతేకాకుండా 107వ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా 15,000 మంది పైన సైంటిస్టులు, ఇన్క్లూడింగ్ నోబెల్ ప్రైజ్ పొందినటువంటి శాస్త్రవేత్తలు కూడా రావడం జరిగింది. వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ ని మిగతా సమావేశానికి హాజరైనటువంటి శాస్త్రవేత్తలు పంచుకోవడం జరిగింది. ఇలా ఈ సైన్స్ కాంగ్రెస్ అనేవి భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి మరియు వివిధ రంగాలకి దాని యొక్క ఫలాలు విస్తరించడానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనివల్ల ఉపయోగం ఏంటంటే 107వ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? బెంగుళూరు. మొట్టమొదటి సమావేశము ఎక్కడ జరిగింది? 1914 కలకత్తాలో జరిగింది. దీనికి అధ్యక్షుడు కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఆశుతోష్ ముఖర్జీ గారు. 107వ సైన్స్ యొక్క సమావేశం యొక్క ఆబ్జెక్టివ్స్, ముఖ్యాంశాలు ఏంటి అంటే దీనిలో మొట్టమొదటిసారిగా వ్యవసాయదారుల సైన్స్ కాంగ్రెస్ ని ప్రారంభించారు. ఈ సమావేశం అనేది ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది వ్యవసాయ రంగం వైపు మరలించడం జరిగింది. తద్వారా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తులు పెంచడం, అంటే దిగుబడులు ఆర్ ఈల్డింగ్ ని పెంచడం, మరియు మార్కెటింగ్ పెంచడము, మార్కెటింగ్ యొక్క అవకాశాలు, అట్లనే గ్రామీణ వాతావరణంలో వివిధ రంగాల యొక్క ఉపాధి అవకాశాలని సైన్స్ అండ్ టెక్నాలజీని జోడించడం ద్వారా ఎలా మనం పెంపొందించుకోవచ్చు అనేటటువంటి అంశాల మీద ఈ సైన్స్ కాంగ్రెస్ ముఖ్యంగా ఫోకస్ అనేది చేయడం జరిగిందండి. కాబట్టి ఇవన్నీ ఆబ్జెక్టివ్స్. ఇదివరకంటే ఎక్కడ జరిగింది? బెంగుళూరు. మీకు
క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంతవరకు చదువుకుంటే సరిపోయింది. కానీ ఈ మధ్య ప్రశ్నలు ఏంటంటే 107వ సైన్స్ కాంగ్రెస్ లో ఈ అంశం లేదు, ఇందులో సరికానిది, ఇందులో నిజమైనవి అనేసి ఆ యొక్క ముఖ్యాంశాలు మొత్తాన్ని అడుగుతున్నారు. కాబట్టి ఆ సమావేశం యొక్క ఆబ్జెక్టివ్స్ మొత్తం మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను చెప్పిన ముఖ్యాంశాలన్నీ మీరు గుర్తుంచుకున్నప్పుడే మార్పు వచ్చింది. ఇదివరకైతే సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది, బెంగళూరు, అయిపోయింది. ఇప్పుడు అలా ప్రశ్న అనేది రావటం లేదు. ఆ విధంగా చదువుకోవడం వల్ల మీ ప్రిపరేషన్ వ్యర్థమైపోయింది. కానీ వీటికి తోడు ఇంకా ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవాలి, మీరు ప్రతినిత్యం యాడ్ చేసుకోవాలి. ఇవాళ కంటిన్యూస్ లెర్నర్ అన్నమాట. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కంటిన్యూస్ లెర్నర్ గా ఉండాలి. ఇది ముఖ్యమైన టాపిక్ అండి. మనకి జనవరి ఫిబ్రవరి చుట్టుపక్కల చూసినట్లయితే ఇది ఒక ముఖ్యమైన టాపిక్, మనకి ఎగ్జామ్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్న టాపిక్ గా చెప్పుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ గా చూస్తే ఈ మధ్య కాలంలోనే అంటే జనవరి 12కి మన భారతదేశంలో ఒక మేజర్ పోర్ట్ అనేది 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. తద్వారా దానికి జనవరి 12వ తారీఖున 150వ వార్షికోత్సవాన్ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తూ ఒక పోస్టల్ స్టాంప్ ని రిలీజ్ చేశారు. అట్లనే దానికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా ప్రారంభించారు. అయితే ఈ పోర్ట్ అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో 1870వ సంవత్సరం నుంచి ఈ పోర్టు 1870వ సంవత్సరం నుంచి పనిచేయటం ప్రారంభించింది. 1870వ సంవత్సరం నుంచి. అది ఏ పోర్టు అంటే కలకత్తా పోర్ట్ అండి. కలకత్తా పోర్ట్ అనేసి చెప్పవచ్చు అండి. కలకత్తా పోర్ట్ అండి. ఇది పోర్ట్ ట్రస్ట్ అంటారండి, పోర్ట్ ట్రస్ట్ అంటారు. అయితే దీనికి ఈ పోర్ట్ ట్రస్ట్ కి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ పోర్ట్ ట్రస్ట్ 2020కి ఇది 150 సంవత్సరాలు జరుపుకుంది. అయితే ఈ 150 సంవత్సరాలు జరుపుకున్నందుకు ఈ వార్షికోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి గారు ఈ పోర్టుకి ఒకరి పేరు పెడతాం అనేది జరిగింది. అయినా జనసంఘ్ వ్యవస్థాపకులు, జనసంఘ్ స్థాపించిన వ్యవస్థాపకులు ఎవరండి అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి పేరు అనేది పెడతాం జరిగింది. కాబట్టి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ గా ఇది రూపాంతరం చెందింది. పోర్ట్ ట్రస్ట్ గా మారింది. కాబట్టి రేపు ప్రశ్న ఎలా అడుగుతారండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్ ఏ పోర్ట్ కి పెడతాం జరిగింది? కలకత్తా, మద్రాసు, ముంబై, కొచ్చిన్ అంటాడు. కాబట్టి ఇది ఇంపార్టెంట్. అయితే 150 సంవత్సరాలు జరుపుకుంది ఏ పోర్ట్ ట్రస్ట్ అని అడుగుతాడు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది బ్రిటిష్ వారి హయాంలో చాలా ప్రభావవంతంగా పనిచేసిందండి. తూర్పు తీరంలో ఇది విశాఖపట్నం లాంటివి చాలా ప్రభావవంతంగా పనిచేసిన పోర్ట్లని ఇంకా మీకు మంచి బిట్స్ తయారు చేశాను. అంటే ఆల్రెడీ ఉన్నవే, ఇవి ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కానీ మీకు గుర్తు చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక చూసినట్లయితే సురక్షిత నగరాల జాబితాలో మొట్టమొదటి స్థానాన్ని పొందినటువంటి నగరం ఏది? సురక్షిత నగరాల్లో మొట్టమొదటి స్థానాన్ని పొందిన నగరం ఏదంటే టోక్యో. జపాన్ లో ఉన్నటువంటి టోక్యోనండి. టోక్యో ఫస్ట్ ప్లేస్ అండి, ఫస్ట్ ప్లేస్. సురక్షిత నగరాల స్థానంలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అయితే ఈ ర్యాంకింగ్స్ ని ప్రిపేర్ చేసిన సంస్థ ఏదంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేటటువంటి సంస్థ ఈ ర్యాంకుల్ని తయారు చేసింది, సురక్షిత నగరాల జాబితాని. అయితే ముంబైకి వచ్చేసరికి 45వ ర్యాంక్ వచ్చిందండి మన భారతదేశంలో. ముంబైకి 45, ఢిల్లీకి 52, అట్లానే వాషింగ్టన్ డీసీకి 7వ స్థానం అనేది రావడం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ టోక్యో అనేది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. కాకపోతే గజ్నవి అనేటటువంటి అణుసామర్థ్యం ఉన్నటువంటి క్షిపణిని
టెస్ట్ చేసినటువంటి దేశము ఏది? గజ్నవి. గజ్నవి 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 ఇది అటామిక్ వార్ హెడ్ అంటే అణు సామర్థ్యం ఉన్నటువంటి మిసైల్ ని ప్రారంభించిన అంటే టెస్ట్ చేసినటువంటి దేశం ఏదంటే పాకిస్తాన్ అండి. ఇది పాకిస్తాన్. దీని యొక్క రేంజ్ ఎంత అంటే 290 కిలోమీటర్స్. దీని రేంజ్ 290 కిలోమీటర్స్. అట్లనిది సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు సర్ఫేస్, ఉపరితలం నుంచి ఉపరితలం ద్వారా ఉపయోగించవచ్చు. గజ్నవి. గజ్నవి. కాకపోతే ఆ మధ్య శ్రీలంకలో అధ్యక్షుడు పోటీలు జరిగినాయండి. అధ్యక్షుడిగా ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్ లో ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? మన చుట్టుపక్కల జరిగిన దేశాలు మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా ఒకసారి గుర్తు పెట్టుకుంటే మంచిదండి. గోటబాయ రాజపక్ష. గోటబాయ రాజపక్ష ఈయన ఇంతకుముందు రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశాడండి. గోటబాయ రాజపక్ష. గోటబాయ రాజపక్ష ఈయన శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇంతకుముందు ఈయన రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేయడం జరిగిందండి. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అక్టోబర్ 11న భారతదేశానికి సందర్శన కోసం ఒక అధ్యక్షుడు మన భారతదేశాన్ని సందర్శించారు. అది తమిళనాడులోని మామల్లాపురము సందర్శించాడు. అంటే మహాబలిపురము సందర్శించాడు. ఆ అధ్యక్షుడు ఎవరు? ఇప్పటికే గుర్తొచ్చింది మీకు. ఆయన జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు అండి. జిన్పింగ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన రెండు దేశాలకి ఎన్నో విభేదాలు వచ్చినప్పటికీ ఈయన మన దేశాన్ని సందర్శించడం జరిగింది. ఎక్కడ సందర్శించాడంటే మామల్లాపురం, మహాబలిపురం. మామల్లాపురం ఇదే మహాబలిపురం. ఇదే తమిళనాడులో ఉందండి. తమిళనాడులో ఉంది. కాబట్టి ఇది ఈ యొక్క స్థలం యొక్క ప్రాశస్త్యం ఏంది? ఎందుకు ఇక్కడ వీళ్ళు సందర్శన చేయడం ఏంటంటే ఇది ఎన్నో శతాబ్దానికి చెందిందంటే 7వ శతాబ్దానికి చెందినటువంటి పల్లవులు నిర్మించినటువంటి అత్యద్భుతమైనటువంటి కట్టడాలు ఇక్కడ నిర్మించడం జరిగింది. అద్భుతమైన కట్టడాలు నిర్మించారండి. ఇప్పటికది మంచి టూరిస్టు యునెస్కో వాళ్ళు వారసత్వ సంపద కూడా గుర్తించారు. కాబట్టి ఈ ప్లేసెస్ అయినా అడగొచ్చు. ఇది ఎప్పటికైనా కరెంట్ అఫైర్. ఎందుకంటే చైనా మనకి ఎప్పటికీ విభేదాలు ఉన్నవి. రాక చైనా అధ్యక్షుడు వచ్చాడు కాబట్టి ఇది ఎప్పటికైనా మనకి ఇంపార్టెంట్ అంశమే. ఏ ప్రదేశానికి సందర్శించాడు? మామల్లాపురం. అక్కడ ఏ రాజులు నిర్మించిన కట్టడాల్ని పరిశీలించారు? పల్లవులు కట్టిన కట్టడాల్ని పరిశీలించారు. ఇంపార్టెంట్ అండి. ఇకపోతే పద్మ అవార్డులు ఇస్తున్నట్లుగానే ఇప్పటి వరకు పద్మ అవార్డులు ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టుగానే మన భారత ప్రధానమంత్రి గారు మరొక అత్యద్భుతమైన మంచి అవార్డు మన దేశ నాయకుడు మరియు మన దేశాన్ని సుమారుగా 560 పైన సంస్థానాల్ని అలుపెరగకుండా భారతదేశంలో విలీనం చేసినటువంటి యోధుడు. ఆయన పేరు మీద ఒక అవార్డు ప్రతి సంవత్సరం ఇవ్వాలనేసి నిర్ణయించారు. అయితే ఆ స్వాతంత్ర సమరయోధుడు మరియు విలీనాల పితామహుడు ఎవరండి అంటే శ్రీ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ ఐక్యత అవార్డు ప్రతి సంవత్సరము ఇవ్వాలనేసి నిర్ణయించారండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేనికి ఇస్తారు అంటే ఇది దేశ ఐక్యత సమగ్రత కోసము. దేశ ఐక్యత సమగ్రత కోసం చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తులకు మరియు సంస్థలకి ఎవరికైనా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే నేషనల్ ఇంటిగ్రేషన్ డే అనేది అక్టోబర్ 31న మనం జరుపుకుంటున్నామండి. అట్లానే పద్మశ్రీ అవార్డులు అలాగా అవార్డులు కూడా ఇవ్వాలనేసి మోడీ గారు తలపెట్టారు. అట్లానే అపాయింటెడ్ డేగా మనం చెప్పాను మీకు.
అపాయింటెడ్ డేగా జమ్మూ కాశ్మీర్ కి ఏ నాయకుడు జన్మదినోత్సవం చేశారండి? అపాయింటెడ్ డే అంటే అక్టోబర్ 30 అపాయింటెడ్ డేగా జమ్మూ కాశ్మీర్ ని ప్రకటించారు. అక్టోబర్ 30 జాతీయ సమగ్రత దినోత్సవం. కాబట్టి జమ్మూ కాశ్మీర్ కు అంటే ప్రత్యేక ప్రతిపత్తి 370, ప్రత్యేక జెండా మరియు ప్రత్యేక ఫ్లాగ్ ఉందండి, ప్రత్యేక జెండా మరి ప్రత్యేక శిక్షా స్మృతి. ఈ 3 ఆ రోజుతో రద్దయిపోయి భారతదేశంలో విలీనం అయిపోయింది జమ్మూ కాశ్మీర్. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య ఎంత అనుకున్నాం? 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు అనేసి మనం చెప్పుకున్నాం. వీటిలో మార్చి అడిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఇకపోతే ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు గనక ఉంటే ఆ వారు ఉద్యోగాలకి మరియు ప్రభుత్వ పథకాలకి అనర్హులుగా ప్రకటించబడతారనేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చట్టం వేసిందండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరికంటే ఎక్కువ ఉంటే పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలకి అనర్హులండి. వాళ్ళు అస్సాం స్టేట్ అనేది వేయడం జరిగింది. అస్సాము ఈ విధమైన చట్టం వేయబడింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో పెరుగుతున్న జనాభాను తట్టుకోవడానికి ఇది ఒక రకమైనటువంటి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు అండి. ఇకపోతే మన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఎవరిని నియమించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమించారు? వాసిరెడ్డి పద్మ గారు. ఈమె యొక్క పదవీ కాలము ఎంత? అయితే వాసిరెడ్డి పద్మ గారు పదవీ కాలము 5 సంవత్సరాలు. 5 years గుర్తుంచుకోండి. ఇకపోతే జిఎన్ రావు కమిటీ దీని గురించి ఏమైనా చెప్పగలరండి? జిఎన్ రావు గారు కమిటీ. ఈ కమిటీ ఈ మధ్యనే తన నివేదికని సమర్పించడం జరిగిందండి. జిఎన్ రావు కమిటీ ఇది అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకి సమానంగా విస్తరించాలనే ఉద్దేశంతో జిఎన్ రావు గారి కమిటీ ఒక సూచనలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించడం జరిగింది. ఈ జిఎన్ రావు కమిటీ సిఫార్సుల ప్రకారం ఏం చెప్తున్నారంటే అమరావతిలో శాసన సభ ఉంటుంది. లెజిస్లేచర్ శాసనసభ అమరావతిలో, అట్లనే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన వచ్చేసరికి విశాఖపట్నం, అలాగే న్యాయ శాఖ అంటే కోర్టులు వచ్చేసరికి, జ్యుడిషియల్ వచ్చేసరికి కర్నూలులో వికేంద్రీకరించాలని, స్థాపించాలని ఈ కమిటీ అయితే ఒక రిపోర్ట్ సబ్మిట్ అయితే చేయడం జరిగిందండి. పరిపాలన అంశాలేమో విశాఖపట్నంలో, న్యాయ అంశాలు వచ్చేసరికి కర్నూలులో, అలాగే శాసనసభ వచ్చేసరికి, శాసన రాజధాని వచ్చేసరికి అమరావతిలో ఉంచుదాం. ఈ రకంగా చేయటం వల్ల 13 జిల్లాల్లో అభివృద్ధి సంస్థలు, ప్రభుత్వ సంస్థలు అనేవి ఒకే చోట కేంద్రీకరించకుండా అన్ని జిల్లాల్లో వికేంద్రీకరించడం ద్వారా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి భావన ఏర్పడుతుందనే ఉద్దేశంతో జిఎన్ రావు కమిటీ ఈ నివేదిక ఇచ్చింది. ఏది ఏమైనప్పటికీ మనకి ఇలాంటి నివేదిక ఇచ్చినటువంటి, పరిపాలన వికేంద్రీకరణ అవసరం అనేసి నివేదిక ఇచ్చినటువంటి కమిటీ ఏది అని ప్రశ్న రావచ్చు. అది జిఎన్ రావు గారి కమిటీ. ఇంకా ఇది కూడా రావచ్చు అన్నమాట. ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి వందే భారత్ రైల్ అనేవి ఇప్పటి వరకు రెండింటిని ప్రారంభించారండి.
ఈ వందే భారత్ రైలు అనేవి మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు అనేది ఢిల్లీ నుంచి వారణాసి వరకు ప్రారంభించారండి. ఇది 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించారు. మొట్టమొదటి వందే భారత్ రైలు అనేది ఏ ఏ నగరాల మధ్య ప్రారంభించారు అనేది ప్రశ్న అండి. ఢిల్లీ టు వారణాసి ఇది ఫిబ్రవరి 15, 2019న ప్రారంభించారు. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే దీనికి సంబంధించినటువంటి రెండో రైలు కూడా వందే భారత్ రెండో రైలు కూడా ప్రారంభించారండి. ఇది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, ఇది ఢిల్లీ కాట్రా అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉండే కాట్రాల మధ్య ప్రారంభించారండి. ఢిల్లీ కాట్రా, ఢిల్లీ కాట్రాల మధ్య ఇది ఎక్కడ ఉందండి? జమ్మూ కాశ్మీర్ మధ్య ఉంది. ఇది 8 hours అనేది జర్నీ తగ్గుతుంది అనమాట ఇది ప్రారంభించడం వల్ల. అట్లాగే వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి భారతదేశంలో రెండవ రైలు రీసెంట్ గా ఢిల్లీ కాట్రాల మధ్య ప్రారంభించారు. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విట్లివి మీకు గుర్తు చేయడానికి తయారు చేయడం జరిగింది. ఇవి గుర్తుంచుకోండి. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్, అడిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఈ వీడియో చూసినందుకు మీకు జయదేవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేసుకోవడం వల్ల అప్డేట్స్ ఎలాంటివి మీకు వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.